అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నేను నిన్ను విడిపించెదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ఈ వచనం గురించి ధ్యానిస్తాము. నేను నిన్ను విడిపించెదను అంటే, ప్రభువా నన్ను ఏ విషయంలో నాకు విడుదలనిస్తావు, దేని నుండి నన్ను విడిపిస్తావు అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు చెప్తాడు, నేను దేని నుండి అయినా కూడా, వేటి నుండి అయినా కూడా నిన్ను విడిపించగలను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు శోధనల్లో ఉన్నావా, పర్లేదు, వాటిని జయించడానికి శక్తిని ఇస్తాను, ఆ శోధనల నుంచి నీకు విడుదలనిస్తాను. నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, వాటన్నిటి నుంచి కూడా నీకు విడుదలనిస్తాను. నువ్వు కన్నీటిలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, ఇంట్లో గొడవలు అవుతానయా, వాటి నుంచి కూడా నేను విడుదలనిస్తాను, సమాధానపరుస్తాను. సమాజంలో నిన్ను అందరూ దూషిస్తున్నారా, విడుదలనిస్తాను, సమాధానపరుస్తాను. వారి యొద్దనే నిన్ను హెచ్చిస్తాను. నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిగతులైనా ఎదుర్కొంటుండొచ్చు, ఒకవేళ వాటన్నిటి నుంచి కూడా నేను నీకు విడుదలనిస్తాను, నేను విడిపిస్తాను, నీకు రక్షణనిస్తాను. కానీ నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట కూర్చొని, ప్రభువా ఇదో నా పరిస్థితి, ఇది నా జీవితం, ఆయనతో అన్ని సమస్తము నువ్వు చెప్పుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎంతసేపు లోకంతో సహవాసం చేస్తాం, లోకంలో జీవిస్తాం, లోకంలో పనికిరాని మాటలు అవి ఇవి చెత్త చెదాలు ఇవన్నీ ఎత్తి ముందర వేసుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో వచ్చి గడపడానికి మనకు సమయం దొరకదు. మళ్ళీ మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏదైనా పరిస్థితులు బాగాలేకుండా అయిపోయింది, అలాంటి స్థితిలో వస్తే దేవుడు టక్కని గుర్తొచ్చేస్తాడు. అలాంటివి ఉండకూడదు. నువ్వు ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు, ఆ టైంలో ఎవరికైనా కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఎందుకు? సంతోషంగా ఉన్నాం కదా, మరి ఇంక దేవుడు ఎందుకు? దావీదు గారు సంతోషంగా ఉన్న కీర్తనలు పాడాడు, బాధగా ఉన్న కీర్తనలు పాడాడు, బాధపడుతున్నా, కష్టంలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, వేదనలో ఉన్నా, భయముతో ఉన్నా, వణుకుతో ఉన్నా, ఆయన అనుమానంతో ఉన్నా, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కీర్తనలు పాడాడు, దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఉండు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించు, ఎక్కువగా స్తుతించు. నువ్వు ఎక్కువ స్తుతించడం వల్ల నీ స్తుతి దేవుణ్ణి కదిలిస్తుంది. అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను విడిపిస్తాను ప్రతి పరిస్థితుల నుంచి. కానీ నువ్వేం చేయాలంటే నా యొద్దకు రావాలి, వచ్చి నాతో సహవాసం చేయి, నీ పరిస్థితులన్నీ కూడా నాతో చెప్పుకో. ఇప్పుడు ఎవరైనా కానిలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ తల్లిదండ్రులతో అన్ని విషయాలు చెప్పుకోరు. ఇంకా వాళ్ళ రక్త సంబంధికులు ఉన్నారు, అన్ని విషయాలు చెప్పుకోరు. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, అన్ని విషయాలు చెప్పుకోరు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వారితో మాత్రము ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. ఏది వాళ్ళ దగ్గర దాచిపెట్టుకోరు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి ఒక ఫ్రెండ్ లాగా ఆయన మీరు ట్రీట్ చేసి, ఆయనతో మీరు అన్ని విషయాలు షేర్ చేసుకోండి, ఏది దాచిపెట్టద్దు. మీరు తప్పు చేస్తున్నారు, అలాగే ఎత్తి చెప్పండి, నేను తప్పు చేశాను ప్రభువా. మీరు పాపం చేసినారు, అలాగే ఎత్తి చెప్పండి, పాపం చేసినాను ప్రభువా. ఏది ఉన్నా కూడా ఎత్తి ఆయన ముందర అలాగే మీరు ఒప్పుకున్నారంటే ఆయన మీ ప్రతి పరిస్థితిని మార్చగలడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి మీ పరిస్థితులు చెప్తారు, మీ కష్టం ఏదో తప్పు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదన్నా మార్చగలుగుతారా? వాళ్ళు ఏదన్నా చేయగలుగుతారా? ఏం చేయలేరు. ఈ లోకానుసారంగా ఒకవేళ ఏదన్నా చేసినా కూడా అది ఒక మచ్చలాగా అలాగే ఉండిపోద్ది కదా, అదేం పోదు. వాళ్ళు మాహా అంటే ఏం చేస్తారంటే, అరే ఏం కాదులేరా, ధైర్యంగా ఉండు, ఏదో ఒకటి చేద్దాం, ఏం టెన్షన్ పడదు, ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు, ఏం కాదులే అని కొంచెం ధైర్యం చెప్తారు అంతే, దానికి మించి ఇంకేం చేయలేరు. కానీ దేవుడు అలా కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న కష్టము, బాధ ఏదైతే ఉందో, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాడు. మళ్ళీ ఆ పరిస్థితులు నువ్వు గుర్తు చేసుకున్నా కూడా నీకు బాధ కలగదు, సంతోషం కలుగుతుంది. ఎందుకు తెలుసా? మరి అలాంటి స్థితిలో నేను ఉంటే దేవుడు నన్ను ఆ పరిస్థితుల్లోంచి తప్పించినాడు, నన్ను రక్షించినాడు, నన్ను కాపాడినాడు, ఆ పరిస్థితుల్లోంచి నన్ను విడిపించినాడు, ఎంత గొప్ప దేవుడు అని సంతోషం వేస్తుంది నీకు. అప్పుడు ఆయన్ని నువ్వు మహింపరుస్తావు, గణపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైనా సరే దేవుని దగ్గరికి రండి, ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో మాట్లాడండి. వాళ్ళతో వీళ్ళతో టైం వేస్ట్ చేసే కంటే, ఈ లోకంలో లేనిపోని పంచాయతీలు పెట్టుకునేదానికంటే, లోకంలో సమయాన్ని వ్యర్థపరిచే కంటే, సెల్ ఫోన్స్తో కన్నా సమయాన్ని వ్యర్థపరిచే కంటే, దేవుని యొద్దకు వచ్చి అదే సమయాన్ని దేవుని కొరకు పెడితే, అదే సమయాన్ని దేవునికి ఇస్తే నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులే మారిపోతాయి. లోకంలో దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థితిలో పెడతాడు తెలుసా నీకు? నీ ఊహలకు అందవు ఆయన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, నీ ఆలోచనలు ఎక్కడే పడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, దేవుని దగ్గరికి రండి, ఆయన మీ ప్రతి పరిస్థితిని కూడా మార్చగల సమర్థుడు. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి, వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో నాయన ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, నేను నిన్ను విడిపించదను అని దేవా మీరు ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినారు. అవును ప్రభా, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శోధనలతో ఉన్నా, ఎలాంటి రోగములతో ఉన్నా, వ్యాధి బాధలతో ఉన్నా, పరిస్థితులతో ఉన్న వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితులు, ఏ బంధకాలు చిక్కుకుపోయి ఉన్నారో, ఏ స్థితిగతుల్లో ఉండిపోయినారో వాటన్నిటి నుంచి కూడా అందరికీ విడుదలనివ్వండి. వారు ఏ రోగములతో ఉన్నా కూడా విడుదలనివ్వండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి భవిష్యత్తుని, మంచి జీవితాలను ఇవ్వండి, సహాయం చేయండి. వారు ఈరోజు నేను జయించలేకపోతున్నాను, నేను దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నేను దీంట్లోంచి బయటపడలేకపోతున్నాను, నాకు ఈ పరిస్థితులు ఎప్పుడు తప్పుతాయో, నా బ్రతికి ఏందో అని ఎంతమంది నలిగిపోతూ ఏ స్థితిలో ఉన్నారో వాటన్నిటి నుంచి వారందరికీ కూడా విడుదలనివ్వమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు కదా మాతో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపించగల సమర్థుడు అన్నారు కదా ప్రభువా. కాబట్టి తండ్రి, మా జీవితంలో ఉన్న ఈ శోధనలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, రోగములు కావచ్చు, ఏదైనా కావచ్చు దేవా, మీ పాదాలు చెంతబడి మేము గోజాడుతున్నాము స్వామి. మాకు విడుదలనివ్వండి, కార్యము చేయండి, కృప చూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, పేరు పేరున అందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.